ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ, భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛను ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చాం. పింఛను ఆలస్యమైనా వచ్చే నెలలో కలిసి ఇస్తాం అని హామీ ఇచ్చారు. సామాజిక పింఛన్ల ప్రారంభంలో ఎన్టీఆర్ రూ. 30తో మొదలు పెట్టారని, 1995లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానిని రూ. 75కు పెంచినట్లుగా గుర్తు చేశారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పింఛను రూ. 200 నుంచి రూ. 1000, ఆ తర్వాత రూ. 2000కు పెంచాం. ఇప్పుడు రూ. 4000కు పెంచాం. వృద్ధులకు, వితంతువులకు 10 రెట్లు, దివ్యాంగులకు 12 రెట్ల పింఛన్లు టీడీపీ పెంచింది. అర్హులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బోగస్ పింఛన్లను తొలగించడానికి కృషి జరుగుతోందని, అలాగే నిజమైన దివ్యాంగులకు పింఛన్లు పెంపు కూడా అమలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగుల పింఛన్లలో అనర్హులను గుర్తించే సదరం పునఃపరిశీలనను వైద్యారోగ్య శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పీలు చేసుకున్న వారికి మళ్లీ పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 7.38 లక్షల మంది దివ్యాంగ పింఛన్దారులు ఉండగా, వీరిలో 5 లక్షల మంది ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. ఈ పరిశీలనలో 1.35 లక్షల మంది అనర్హులుగా తేలారు. అయితే అర్హులైన వారి అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. అనర్హులుగా తెలిసిన వారిలో 95% మంది తాము అర్హులమేనని అప్పీలు చేసుకున్నారు. ఈ అప్పీలు ప్రక్రియలో ఆలస్యం కాకుండా ఉండేందుకు పునఃపరిశీలనను నిలిపివేశారు. జిల్లాలకు కొత్త నోటీసులు జారీ చేయవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. తదుపరి ఆదేశాల కోసం అధికారులు వేచి చూస్తున్నారు.